ఇకపోతే ప్రాణహిత పాలమూరుకు ప్రియారిటీ, బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, డెడ్ లైన్ ప్రకారమే రివైజ్డ్ ఎస్టిమేట్స్, వచ్చే ఏడాది బడ్జెట్పై కసరత్తు షురు, పెండింగ్లోని మరిన్న ప్రాజెక్టులకు ఫండ్స్. వచ్చే రాష్ట్ర వార్షిక బడ్జెట్కు సంబంధించిన కసరత్తు మొదలైంది. అందుకు సంబంధించి ఇప్పటికే చాలా శాఖల నుంచి గణాంకాలు ఆర్థిక శాఖకు అందాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైతం భారీ స్థాయి నిధుల కేటాయింపు కోరుతూ ప్రపోజల్స్ పంపించినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి బడ్జెట్లో ప్రాణహిత, చేవేళ్లతో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నాయి. ముగింపు దశకు సంబంధించిన విషయంలో అదే ఏది ఏమైనా ప్రాణహిత, పాలమూరుకు సంబంధించిన విషయంలో ప్రియారిటీ ఇచ్చి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకనంటే ప్రాజెక్టులు గడితేనే దాదాపుగా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎవరికి కానీ అందులో ఎంతో కొంత కాంట్రాక్టర్లకు కానీ మిగిలిలు ఉంటాయి. మరి కాంట్రాక్టులు చేయకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, ఏం చేయకుండా మేము ప్రజాపాలన కొనసాగిస్తామంటే వాళ్ళు ఖర్చు చేసిన డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ నాయకుడు గొప్ప నాయకుడు అని మనకు కనిపించినా, వాళ్ళు గొప్పగా పనిచేసే పనులు కొన్ని ఉన్నప్పటికీ కొన్ని వాళ్ళ కడుపు నింపుకునే పనులు కూడా చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లు పెట్టి దాదాపు 1,00,000 పైగా కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది కూడా కేవలం ఆయన పార్టీ మళ్ళీ గెలుచుకోవాలంటే కావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయలని మనం ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అవసరమైతే కాళేశ్వరము, లేదంటే ఇంకా చాలా ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో అన్నిట్లలో కూడా కనీసం 30% ఆ కమిషన్లను వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా చాలాసార్లు మాట్లాడారు. మరి దళిత బంధు స్కీమ్లోనే 10 లక్షల రూపాయలు వచ్చే వాటిలో 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. మరి అట్లా ప్రతి దాంట్లో 10 లక్షలకు 3 లక్షలు, 10,000కు 3,000 రూపాయలు కట్ చేసుకున్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది కూడా చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ప్రాజెక్టును తీసుకోకపోతే కనీసం ఒక 50,000 కోట్లు, అంటే 50,000 కోట్ల రూపాయల నుండి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు పేరుతో ఖర్చు చేస్తేనే కనీసం 10,000 కోట్ల రూపాయలు వీళ్ళ నాయకులు చేరేటువంటి అవకాశాలు అనే విషయము ఈరోజు బహిరంగంగా అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకనంటే ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో ప్రజలకు సంబంధించిన పాలన చేస్తున్నారంటే మళ్ళీ ప్రాజెక్టులను ముందు పెట్టుకొని ప్రాజెక్టులనే ముందు పూర్తి చేయాలి, ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ నిధులు వాటికి కేటాయించాలనేటువంటి విషయంలో మాట్లాడుతున్నారు. మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడినట్టు మీరు మరి కాళేశ్వరం అవినీతికి సంబంధించిన విషయంలో ఎందుకు వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నము, ఆ పునర్నిర్మాణం చేసేదానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా ఎవరైతే ఖర్చు చేసిరో, ఎవరైతే ఆ నిర్మాణం చేసిరో వాళ్ళ నుండి తిరిగి చెల్లించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు, ఎందుకు మొదలు పెడతలేరు? దాన్ని ఎంక్వైరీ పేరుతో పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ప్రాణహితను తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ప్రాణహిత అనేది ఇప్పటికిప్పుడు రాకపోతే ప్రజలు అల్లాడేటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ ప్రాణహితను ముందెందుకు పెట్టుకున్నారంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా తప్పకుండా ప్రాజెక్టుల పేరుతోనే 4 డబ్బులు ఎన్నికేసుకోవాలనే ఆలోచనలో ఉన్నది.